నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల ఫిబ్రవరి 6న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ కేబినెట్ భేటీలో ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరిస్తూ పెట్టుబడులతో రండి అని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని హర్షవర్ధన్ రాజు తెలిపారు. మార్క్ అనేది ఇప్పుడు ఏం చూపిస్తానని ముందుగా చెప్పలేను. అంటే మనం చేసే ప్రయత్నము మనం చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఏదైతే మనం చేయాల్సిన డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. సో ప్రజలకి మరింత అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సో ఆ ప్రయత్నం కానీ మనం చేస్తూ పోతే మార్క్ అనేది తర్వాత ప్రజలు కానీ వాళ్ళే నిర్ణయిస్తారు, వీళ్ళు బాగా చేశారా లేదా అని చెప్పి. సో కాబట్టి కష్టపడి పనిచేయడం వరకే నేను ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాను. సో చూద్దాం ఎటువంటి మార్క్ పడుతుందనేది మళ్ళీ చూద్దాం. అది బెటర్గా చేసేదానికి చూడటం అండ్ పబ్లిక్కి వచ్చిన పిలిగ్రిమ్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది, క్రౌడ్ మేనేజ్మెంట్. సో ఆ దిశగా మా పోలీసుకి కూడా కొంచెం లిటిల్ మోర్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఐ బిలీవ్. సో అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా మనం బాగా చేసేదానికి ప్రయత్నం చేద్దాం. కరెక్ట్. మై ప్రయారిటీస్ వుడ్ బి ఫస్ట్ వన్ ఈజ్ విజిబుల్ పోలీసింగ్, then of course community policing, then third maintenance of law and order, maintaining peace and public order in the society. Those are going to be my main priorities. So ganja avunu adi ganja దానికి సంబంధించి దానికంటూ ఒక స్పెషల్ టీమ్ ఒకటి ఉంది ఇఫ్ ఐ బిలీవ్. సో ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూస్గా కూడా లాస్ట్ 8 months నుంచి కూడా కంటిన్యూస్ చేస్తున్నారు. చాలా కేజెస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేశారు, చాలామంది అరెస్ట్ చేశారు. సేమ్ అదే డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. మనకి ఏదైతే ఈ ట్రైన్స్లో కావచ్చు, బస్సెస్లో కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా మనం విజిలెంట్గా ఉండి వాటికి ప్రాపర్ మెషర్స్ తీసుకొని ఆ గాంజా ప్రివిలెన్స్ తగ్గించేదానికి మనం అన్ని మెషర్స్ తీసుకుంటాం. తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్ కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము. ఈ రథసప్తమి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందిని పోస్ట్ చేసుకొని మెయిన్ గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్ లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇవి మనకు ముందున్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్ లో ఎక్కడెక్కడైతే కొంత ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. ఎస్డిఆర్ఎఫ్ కోసం రిక్వెస్ట్ చేస్తాము. సో ఆ ఎస్డిఆర్ఎఫ్ సపోర్ట్ కూడా తీసుకుంటాం. తిరుపతి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించబోమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తన పేరును ఉపయోగించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించేలా ఎవరైనా పాల్పడితే వారిపైన చర్యలు తప్పవని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరును ఉపయోగించి ఎవరైనా దందాలు, చిల్లర వసూళ్లకు పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం జరిగిందని, రాబోయే రోజులలో తిరుపతి పవిత్రతను నలుదిశలా ఇనుమడింపజేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ముందుకు వెళతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివని అన్నారు. నాకైతే తెలియదు అది. మున్సిపల్ ఆఫీసులో వినాయక్ సాగర్లో షాపింగ్ కాంప్లెక్స్లు టెండర్లు జరిగాయనేసి నా దృష్టికి ఇప్పుడే రావడం జరిగింది. దాంట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎస్కే బాబు అనేవాళ్ళు వచ్చి గొడవలు చేశారనేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. జనసేన వాళ్ళకు ఎందుకు మేమంతా ఏడే ఉన్నాము, ఎవరు పోయారో జనసేన నుంచి పోయింది మాకైతే తెలియదు. జనసేన నుంచి అయితే ఎవరు పోరు. అభివృద్ధికి జనసేన ముందుంటుంది, అడ్డుపడదు. ఎవరైనా అడ్డుపడితే వారికి ఖచ్చితంగా కూడా మేము పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత మేము నియోజకవర్గ ఎమ్మెల్యేగా తీసుకుంటామనేసి కూడా పార్టీ నుంచి అది హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి వారిపైన డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకొని క్రమశిక్షణ రహితంగా చర్యలు కూడా తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తాం. ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే అవన్నింటినీ కూడా మొన్నటికి మీటింగ్లు పెట్టాము. పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాం, మున్సిపల్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎవరైనా సరే మొత్తం వాటిని బర్న్ చేసి ఇక్కడే చేయాలి, లేదు వాళ్ళు ఓన్గా వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోవాలనేసి చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యే పేరు చెప్పి ఈ కోడి వ్యర్థాలు కూడా అమ్ముకోవడం కూడా జరిగింది. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాం. ఇక మీదట తిరుపతి నియోజకవర్గంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా చేసేదానికి మా వంతు మేము కృషి చేసేదానికి కూడా ముందుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తోపుడు బండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ శ్రీనివాసం నుంచి అలిపిరి నుంచి బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, రైల్వే స్టేషన్ నుంచి టౌన్ క్లబ్ వరకు కూడా ఈ అక్కడక్కడ చాలా వరకు రోడ్లలో తోపుడు బండ్లు, టిఫిన్ అంగళ్ళు ఇవన్నిటిని కూడా పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. వాటిని అన్నింటినీ కూడా తీసేయాలనేసి కూడా అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా రోడ్లలో ఉండే ఎంక్రోచ్మెంట్స్, ఫుట్పాత్లు ఎంక్రోచ్మెంట్స్ కూడా డిలీట్ చేసి తోపుడు బండ్లన్నిటి కూడా తీసేసి ఇవన్నిటి కూడా క్రమబద్ధీకరణ చేయాలనేసి నిర్ణయం తీసుకోవడం కూడా ఉన్న. ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని ఆటోనగర్, కృష్ణారెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ ఉమా అజయ్, ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, మురుగునీటి కాలువలు మరమ్మతులకు గురై నీరు రోడ్లపైకి వస్తున్నాయని, త్రాగునీరు ఒకే సమయంలో సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆటోనగర్ ప్రాంతంలో పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతుంటే ఆపాలని, నిర్మాణాలకు ఉపయోగించే గుల్ల, ఇసుక తదితరాల రోడ్లపై వేయకుండా చూడాలని అన్నారు. ఆరోగ్య కేంద్రం చుట్టూ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని అన్నారు. ప్రతిరోజు చెత్త వాహనం వెళ్లాలని, ఒక నిర్దిష్ట సమయంలో నీరు సరఫరా చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. తిరుమలలో తన్నీరముద ఉత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవంలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు అందించారు. అధ్యయనోత్సవాలలో భాగంగా తిరుమలలో తన్నీరముద ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నేపథ్యంలో శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమల నంబి స్మృత్యర్థం ప్రతి ఏడాది నిర్వహించే తన్నీరు ముద ఉత్సవం తిరుమలలో శుక్రవారం ఘనంగా జరిగింది. అధ్యయన ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరుమల నంబి సన్నిధికి చేరుకున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి మెల్చాట్ వస్త్రం సమర్పించి స్వామి ఆశీస్సులు అందుకుంటారని ప్రాశస్త్యం. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. వెంకటేశ్వర స్వామికి అధ్యయన ఉత్సవాలు పూర్తయిన తర్వాత తన్నీరముద అనే ఒక ఉత్సవం జరుగుతుంది. అది సాక్షాత్తు తిరుమల నంబి కోసము రామానుజుల వారు ఏర్పాటు చేసిన ఉత్సవము. ఆ ఉత్సవం అయిన మరుసటి రోజు మలయప్ప స్వామి వారు ఈ తిరుమల నంబి సన్నిధికి వేంచేసి ఆయన చేతులారా ఒక పట్టు వస్త్రము అంటే మేల్సాతు వస్త్రమును బహుకరించి ఇక్కడ హారతి ఆశీర్వాదం తీసుకొని హారతి ఇచ్చి ఆయన దగ్గర ఆయనకి సపర్యలు చేసి ఇక్కడ వెళ్ళటము ఇక్కడ అలవాటు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు చిరు వ్యాపారస్తులపై వేధింపులు ఆపాలని సిఐటియు నాయకులు కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆటంకపరుస్తున్నది ఆకర్ష. వాళ్ళ బతుకోళ్ళు బతకడం కోసం ఎక్కడ పెట్టుకోమంటారంటే ఎవడు జనం రానటువంటి చోట్ల గ్రీన్ జోన్ అని పేర్లు పెట్టి ఆడపోయి మీరు పెట్టుకోండి అని చెప్తారు. జనం వచ్చే దగ్గరేమో రెడ్ జోన్లు అని చెప్పేసి అక్కడ పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి మాట్లాడతారు. ఏమన్నా న్యాయం ఉంటుందా? భక్తులు ఎక్కడ తిరగాడుతూ ఉంటారో, జనం ఎక్కడ తిరగాడుతూ ఉంటారో, జనం ఎక్కడైతే ఉంటారో అట్లాంటి చోట వ్యాపారాలు జరుగుతాయి తప్ప అట్లాంటి చోట ట్రాఫిక్ అంటారు దగ్గరికి రాని. ఎవడో ఒక అధికారి వస్తాడు, ఏదో మాట్లాడతాడు, లేదంటే ఎవరో ఏదో కంప్లైంట్ చేస్తారు, వెంటనే వీళ్ళంతా బయలుదేరి ఈ వ్యవహారం చేస్తుంటారు. తిరుపతిలో ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టాలన్నా మొత్తం అవినీతి మయం. పోలీస్ స్టేషన్కి ఎస్ఐ వస్తే డబ్బులు ఇచ్చి వస్తా ఉన్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ దాకా డిఎస్పీ దాకా అందరూ డబ్బులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లోకి వస్తున్నారు. ఎవరికయ్యా? ఈ ప్రజాప్రతినిధులకి. ఎవడైతే మనల్ని ఉద్ధరిస్తామని చెప్తున్నారో వాళ్ళకి డబ్బులు కట్టి ఈరోజు వస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని పనిచేస్తారా, లేకపోతే వేరే ఏమన్నా పనిచేస్తారా? కూటమి ప్రభుత్వానికి చెందిన కొద్దిమంది రౌడీ మూకలు వీధి విక్రయదారులపై దౌర్జన్యానికి దిగడం పట్ల సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో గాంధీపురం కూడలి వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ వీధి విక్రయదారులపై అధికార పార్టీ రౌడీ మూకలు దాడి చేయడం, అడ్డు వచ్చిన నాయకులను దుర్భాషలాడటం సమంజసం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం క్షమించరానిదని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకే కాకీలు అండగా ఉంటుందన్న విషయం వాస్తవమని నిన్నటి ఘటన రుజువు చేసిందని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పేదలకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీధి రౌడీల కంటే విపరీతమైనటువంటి పద్ధతిలో సురేష్ రెడ్డి అనుచరులు సుబ్రహ్మణ్యం నాయుడు వగైరా వచ్చి పోలీసుల సమక్షంలో 1 గంటలో 10,000 మందిని పిలిపిస్తాం, 100 మటర్లు చేస్తాం అని చెప్పేసి మాట్లాడితే పోలీసులు చేతులు ఎత్తేశారు. ఈ సిగ్గుసేటు. లా అండ్ ఆర్డర్ పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. వాళ్ళు అరుస్తున్నారు, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు వెనక్కిపోవడం అంటే ఇది విచారకమైనటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆయన మాట తీరు అంతే అని చెప్తున్నారు కొంతమంది. మాట తీరు మార్చుకోవాలి. ఎస్ఐగా ఒక అధికారిగా ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి సంఘటనలో అలాంటి మాటలు మాట్లాడడం ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తక్షణమే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే రౌడీ ముక్కలు ఉన్నారో వాళ్ళ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. పేద ప్రజలు జీవనం సాగే హక్కు సుప్రీంకోర్టు ఇచ్చింది. రోడ్డుపై వ్యాపారం చేసే హక్కు కోర్టులో ఇచ్చిన ఇక్కడ పాలకులు దౌర్జన్యపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. తక్షణమే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి ఈ తిరుపతిలో జరుగుతున్నటువంటి హరాస్మెంట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేణిగుంట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులతో పాఠశాల నుండి బాల్య వివాహాలు వద్దు, బాలికల చదువు ముద్దు అనే నినాదంతో అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు విష్ణువర్ధని మాట్లాడుతూ, నేడు బాలికల పట్ల తల్లిదండ్రులు వివక్ష చూపుతున్నారని, బాలికలను బాల్యంలోనే వంటింటికి పరిమితం చేసి వారి జీవితాలను చిదిమేస్తున్నారని, ఆడామొగ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చదివించాలని, అన్ని రంగాల్లో వాళ్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. పిల్లలకి ప్రత్యేకంగా బాలికల యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క బాధ్యతల గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా పిల్లలలో వారి యొక్క హక్కులను గుర్తించడమే కాకుండా బాధ్యతలను కూడా గుర్తించి సమాజ ప్రయోజకులుగా తయారవ్వడానికి, ప్రతి అమ్మాయి బాగా చదువుకొని సమాజానికి ఉపయోగకరంగా మారడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళలో ఆ సందేశాలను ఇస్తూ వాళ్ళలో ఆ అవకాశాన్ని కల్పించడానికి, ప్రగాఢ విశ్వాసాన్ని పెంపొందించడానికి అందరూ కృషి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ నూతన వైకాపా జిల్లా కమిటీ వేయడం హర్షణీయమని దిలీప్ రాయల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ పలు పదవులు ఇవ్వడం తమలో రెట్టింపు ఉత్సాహం నింపిందని అన్నారు. ఈ సందర్భంగా యువజన విభాగం అధ్యక్షులు దినేష్ రాయల్ మాట్లాడుతూ, తమకు జిల్లా కమిటీలో స్థానం కల్పించిన భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తామంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. 6 మంది కార్పొరేటర్లకి, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా ముద్రనారాయణ గారికి, తిరుమల అధ్యక్షుడిగా, తిరుపతి యువజన విభాగం నగర అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, రుయా హాస్పిటల్ చైర్మన్గా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి గౌరవం ఇచ్చినటువంటి పార్టీ కుటుంబం కేవలం భూమన కుటుంబం మాత్రమే. ఈరోజు అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వేసినటువంటి జిల్లా కమిటీలో కానీ నగర కమిటీలో కానీ కూడా మరలా బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం మేమంతా కూడా బలిజ సామాజిక వర్గం తరపున భూమన కుటుంబానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి మా అందరికీ కూడా పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గంలో మరియు నగర కార్యవర్గంలో మా అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించడం పట్ల మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బలిజులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఓట్ల కోసమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మా అందరికీ కూడా తగినటువంటి రాజకీయ భవిష్యత్తు, మేమందరం కూడా సామాజికంగా రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి విధంగా మా అందరికీ కూడా సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రతి ఆదివారం కూడా అమలు చేయాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ, విద్యాశాఖ ఆదేశాల మేరకు 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశారని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం మధ్యాహ్న భోజనం మెను యథాతథంగా అమలు చేయాలని, సోమవారం మెనూను ఆదివారం కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల హెడ్మాస్టర్లకు ఆదేశాలను జారీ చేశామని స్పష్టం చేశారు. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఏర్పాట్లు అన్నీ పక్కాగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు బాగా చేయాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ను ఆదేశించారు. పెరేడ్ గ్రౌండ్కు వచ్చే అధికారులు, సిబ్బందికి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
కమిషనర్ వెంట తుడా నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, తుడా ఈ రవీంద్ర, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 10 కోట్ల మైలురాయిని దాటింది. గంగా, యమున, పౌరాణిక, సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం దగ్గర స్నానాలు చేసేందుకు యాత్రికుల సంఖ్య 10 కోట్ల మైలురాయిని దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన ఈ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమానికి దేశం నుంచి కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని వెల్లడించింది. మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించారు. దీంతో పండుగల వేళలో స్నానాల ప్రదేశంలో భక్తుల సంఖ్యపై పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండవు. ఈసారి కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. ఇక ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి. మల్లిమడుగు రిజర్వాయర్లో మళ్లీ అక్రమ మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. ఏకంగా మైనింగ్ శాఖ సిబ్బంది అంటూ అనధికారికంగా చెక్పోస్టు ఏర్పాటు చేసి రాత్రి పగలు టన్నుల కొద్దీ మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెల నుంచి ఇక్కడి నుండి పలక మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. స్పందించిన తహసీల్దార్ సురేష్ బాబు 3 నెలల క్రితం ఈ ప్రాంతాన్ని తనిఖీలు చేశారు. టిప్పర్లు, లారీలు వెళ్లకుండా ప్రత్యేకంగా 3 చోట్ల కందకాలను తవ్వించి మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. అయితే గడిచిన నెల రోజులుగా రాత్రి సమయంలో మాత్రం గుట్టు చప్పుడు కాకుండా టిప్పర్లలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇటీవల 10 రోజులుగా రేణిగుంట, కడప ప్రధాన రహదారిలోని ఆంజనేయపురం చెక్పోస్టు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మల్లిమడుగు రిజర్వాయర్లోకి వెళ్లే మట్టి రోడ్డు వద్ద ప్రత్యేక చెక్పోస్టును తలపించేలా ఇనుప రేకులతో రూమును ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేక డ్రెస్ కోడ్తో యువకులను ఉంచారు. వీరు 2 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. మల్లిమడుగు రిజర్వాయర్ నుంచి వెళ్లే లారీ నెంబర్లను, బిల్లులను రిజిస్టర్లో నమోదు చేస్తూ ఉంటారు. ఈ యువకులను ప్రశ్నించగా తాము మైనింగ్ శాఖకు సంబంధించిన వాళ్లమని, కడప వైపు నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే మల్లిమడుగు రిజర్వాయర్లో మట్టి తరలింపునకు అనధికారికంగా వేలం నిర్వహిస్తే తిరుపతికి చెందిన కొంతమంది అధిక మొత్తంలో పాడుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి మట్టిని తిరుపతి, చంద్రగిరి, పాకాల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పుత్తూరు, నగిరి ప్రాంతాలకు ప్రతిరోజు తరలిస్తున్నారు. ఈ లారీలు ఇప్పటి వరకు నిత్యం ఈ రహదారిలో విధులు నిర్వహించే బ్రేక్ ఇన్స్పెక్టర్, పోలీసులకు కనపడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా మట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మైనింగ్ శాఖ అధికారులు, మండల పోలీసులు, రెవెన్యూ మండల అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు వెళితే కొంతైనా ఈ అక్రమ రవాణాని కట్టడి చేసే అవకాశం ఉంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమకి తలమానికంగా ఉన్న ప్రభుత్వ రుయా హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించినట్లు సూపరింటెండెంట్ రవిప్రభు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు, సూచనల మేరకు రుయా హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని రవిప్రభు తెలిపారు. వెల్నెస్ సెంటర్ ద్వారా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కన్నా రాకమునిపే అన్ని ఆరోగ్యపరమైన చికిత్సలు, ఆరోగ్య సూత్రాలను వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. రోగాన్ని ముందుగా గుర్తించడం ద్వారా నివారణ చర్యలు చేపట్టేందుకు వీలు పడతాయని అన్నారు. ఫిట్నెస్, వ్యాయామం, మానసిక ఒత్తిడి నివారణ వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సలు, పోషకాహారంపై అవగాహన వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కీలక పాత్ర వెల్నెస్ సెంటర్ పోషిస్తుందని రవిప్రభు అన్నారు. రోగులు అంటే ఏదైనా ఆరోగ్యం చెడిపోయినప్పుడు వచ్చి పరీక్షలు చేయించుకుని దానికి ట్రీట్మెంట్ రాసుకోవడం అనేది ఉంది. దాంతోపాటు ఆరోగ్యం ఉండగానే మనకేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలాగే రోగం రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అందుకని
పేషెంట్ కింద కాకుండా కూడా నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా ఏమి జబ్బు లేకపోయిన వాళ్ళు కూడా మామూలుగా ఏంటంటే ఎక్కువగా మనకి బీపీ, అలాగే షుగరు, అలాగే ఊబకాయము, ఇటువంటి ఇతర సమస్యలు కూడా మనకు వస్తుంటాయి. దీన్ని మనం ఎలా నివారించుకోవాలి, మన ఆరోగ్యం ఎలా ఉంది, మన హార్ట్, మన కండిషన్ ఎలా ఉంది, మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి, దీనికి సరైన ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఈ వెల్నెస్ క్లినిక్లో నేను చెప్పడం జరుగుతుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి అప్లై మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ స్మార్ట్ క్లాసులు ఏకకాలంలో నిర్వహించబడిన 2 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా విశ్వవిద్యాలయం సావేరి భవన్లో బయోటెక్నాలజీ విభాగం ఫార్మర్ ప్రొఫెసర్ కళారాణి సమావేశాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా టెక్స్ట్ అమెరికా నుండి డాక్టర్ సుభాష్ చౌహాన్ మురళీమోహన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు, MUC 13 పాత్ర మరియు క్యాన్సర్ చికిత్స కోసం మెడిసిన్ డ్రగ్ డిజైనింగ్ అండ్ డెలివరీ సిస్టమ్లు విద్యార్థులకు వివరించారు. దాదాపు అంతర్జాతీయ వేదికపై 100 మంది పార్టిసిపెంట్లు తమ పరిశోధన రచనలను సమర్పించడం జరిగిందని జయమాద్రి మీడియాకు తెలిపారు. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ టిపికల్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్గా ఉండాలనేసి ఆల్మోస్ట్ 7 కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ స్పీకర్స్ని ఇన్వైట్ చేశాము. సో ఒకరు వచ్చేసి యూనివర్సిటీ మలేషియా కెలంటాన్ తెలంగాణ క్యాంపస్ నుంచి కీనోట్ స్పీకర్గా వచ్చారు. యూనివర్సిటీ మలేషియా కెలంటాన్ నుంచి 5 ఇన్వైటెడ్ స్పీకర్స్ వచ్చున్నారు. నెక్స్ట్ చైనా నుంచి జియాంగ్ జూ అండ్ సయ్యద్ షమీర్ అని వారు ఇన్వైటెడ్ స్పీకర్స్గా వచ్చున్నారు. భారత రాజ్యాంగం సమాంతర పుస్తక ఆవిష్కరణను శ్వేత మాజీ సంచాలకులు భూమన్ విచ్చేసి ఆవిష్కరించారు. తిరుపతి అంబేద్కర్ భవన్లో సమాంతర పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి గొప్ప పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ నవలను చదవాలని సూచించారు. ఇంత చరిత్ర ఉన్నదా, ఇన్ని సంగతులు ఉన్నాయా, అజంతాలో ఉండేటువంటి ఆ పద్మ రూపమే ఇక్కడ ఉండేటువంటి వెంకటేశ్వరుడి రూపమా, అది శివుడిగా, శక్తిగా, స్త్రీగా ఇట్లా మాట్లాడుకునే వాళ్ళని కాదు, కానీ ఆధారాలతో కూడినటువంటి విషయం. సీతాపతిని చదివి, అట్లనే ఆయన రమేశ్వరుని చదివి, కృష్ణస్వామి అయ్యంగారును చదివి బ్రహ్మాండమైనటువంటి లోతైన పరిశోధనతో రాసినటువంటి బుక్. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతీయ భాషా సంఘం జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ రాష్ట్రీయ సైనిక్ మహాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2 రోజుల జాతీయ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి అప్పారావు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం VC కృష్ణమూర్తి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా, ఐజర్ డైరెక్టర్ సంతను భట్టాచార్య విచ్చేసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలలో, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 300 మంది పాల్గొనడం జరిగిందని తెలిపారు. భారతీయ భాషలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ఒక భాష నుంచి ఇంకొక భాషకి అనుసంధానం ఉందని తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కర్ణాటక బీజేపీ నేత సిటీ రవి, మాజీ మంత్రి పల్లం రాజు, తిరుపతి జిల్లా నూతన ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వీరికి వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. ముఖ్యంగా మా ఆప్తులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్ గారు మా స్నేహితులు, ఆయనతో పాటు దర్శనానికి రావడం జరిగింది. చాలా సంతోషం. 2025లో నేను పర్సనల్ పని మీద రావడం జరిగింది, పర్సనల్ ఫంక్షన్తో. దాంతో దేవుని దర్శించడానికి వస్తే అద్భుతంగా దర్శనం జరిగింది. భారత్ విశ్వగురు होना, भारत आत्मनिर्भर होना और उसके साथ साथ सनातन धर्म को मिटाने वालों को सद्बुद्धि देना, उनका दुष्ट बुद्धि नाश करना, देश को सुभिक्षा में रखना, भगवान के सामने हम प्रार्थना करेंगे. శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు బయ్యా వెంకటరమణయ్య 10వ వర్ధంతిని పురస్కరించుకుని శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
తిరుపతి వివి మహల్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ వద్ద శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా షోరూంలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తిరుపతి నగర ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరలకే అందించేందుకు ఆయన కృషి చేశారని అన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ వారు నిర్వహించినటువంటి రక్తదాన శిబిరాన్ని మన సిబ్బంది అలాగే సిబ్బంది తరపున వారి బంధువులు మన ఖాతాదారులు స్వచ్ఛందంగా పాల్గొని 60 నుంచి 70 మంది వరకు రక్తదానం ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఎండాకాలం వేసవిడిదిగా చల్లటి మంచినీటి చలివేంద్రాలు అలాగే మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుండె జబ్బు పేషెంట్ల కోసము ఏదైతే గోల్డెన్ అవర్ ఇస్తుందో గోల్డెన్ అవర్కి సంబంధించిన కిట్స్ మెడికల్ కిట్స్ పంచడం జరుగుతుంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో శ్రీవారి మెడికల్ స్టోర్ 2వ బ్రాంచ్ను పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభించారు. తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్ ఎంఆర్పల్లి కూడలి సమీపంలో 2వ శాఖ శ్రీవారి మెడికల్ స్టోర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి శాసనసభ్యులు గాలి పానుప్రకాష్ విచ్చేసి మెడికల్ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే భారీ డిస్కౌంట్తో ఔషధాలను శ్రీవారి మెడికల్ షాప్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా బేబీ ఫుడ్ ప్రోడక్ట్స్, వాకర్స్ ఉయ్యల, స్టోలర్స్, చిన్నపిల్లల బర్త్డే గిఫ్ట్ ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు శ్రీవారి మెడికల్ స్టోర్స్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ యాజమాన్యం అబ్బురా వంశీ, కొల్లూరు శ్రావణ్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీహరి మెడికల్స్ అనేది ఆల్రెడీ లీలామాల్ సెంటర్లో కూడా ఉంది. వాళ్ళు 2nd బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 3వ బ్రాంచ్ కూడా పొద్దుటూరులో ఇంకోటి స్టార్ట్ చేస్తున్నారు. మెడికల్ పరంగా ఫార్మసీస్ చాలా నీడ్ ఉంది తిరుపతిలో. దానికి అనుసంధానంగా రీటైల్ కానీ హోల్సేల్గా ఈ శ్రీహరి మెడికల్స్ ముందంజలో ఉంది. వాళ్ళు 2వ మెడికల్ షాప్ ఓపెన్ చేయడం, వాళ్ళు నన్ను పిలవడం, ప్రారంభించడం చాలా శుభపరిణామం. మా ఆశీస్సులు కానీ మా సపోర్ట్ కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. ప్రజలందరూ కూడా, ఎందుకంటే హోల్సేల్ షాపు రీటైల్ షాపు ఉంది కాబట్టి తక్కువ ధరలో శ్రీహరి మెడికల్స్ మీకు అందిస్తుంది. మీ సేవల్ని వినియోగపరచుకోవాలని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి మా బెస్ట్ విషెస్, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలివేలు మంగళం ఆశీస్సులు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి అత్యంత ఆధునికంగా చాలా బ్రహ్మాండంగా ఒక ఆధునాతికమైన సాంకేతికంతో అన్నీ కూడా ఈరోజు మెడికల్ షాప్ ఓపెన్ అవుతోంది. ముఖ్యంగా వెంకటపతి నాయుడు గారు, అదే వారి కుమారుడు వంశీ గారు కూడా దీన్ని రన్ చేయబోతున్నారు. మరి ముఖ్యంగా రోజు ఆరోగ్యం పట్ల అందరూ కూడా అవగాహన అయ్యి ఈరోజు డోర్ డెలివరీ కానీ ఏ ఒక్క మెడిసిన్ కూడా డిస్కౌంట్ రూపంలో కూడా అప్డేట్ చేస్తూ అన్ని కంపెనీస్ ఔషధాలన్నీ కూడా ఈరోజు దొరుకుతూ ఉన్నాయి. స్థానిక తిరుపతి ప్రజానికంతా కూడా ఎయిర్ బైపాస్లోని శ్రీహరి మెడికల్స్లో కూడా అన్ని మెడికల్స్ దొరుకుతాయి కాబట్టి మరి తీసుకొని వారి యొక్క సేవలను కూడా కొనియాడాలని ఈరోజు కోరుకుంటూ, ముఖ్యంగా మేమంతా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామివారు దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, పిఆర్ఓ రవి, వేద పండితులు జోషి శర్మ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,960 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,558 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,000. రీటైల్ వెండి 1 గ్రాము ధర 97 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.